everyone, Tinglish teacher here. Welcome back to our channel. మీ అందరికీ ఎంతో ఉపయోగపడే మరొక వీడియో. ఈ రోజు వీడియోలో మనం తలుపు మరియు తాళానికి సంబంధించి చాలా రకాల సెంటెన్సెస్ ని యూస్ చేస్తూ ఉంటాం కదా. అయితే వాటన్నింటినీ ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్ తో ఈ వీడియోలో చూసేద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ ద వీడియో. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా టింగ్లీష్ టీచర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగినట్టు క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈస్ వెటకారం లేదా వ్యంగ్యం. ఈ పదాన్ని మనం ఇంగ్లీష్లో సర్కాజం ఈ విధంగా చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈస్ నువ్వు నా మాటలు విన్నావా లేదా. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో డిడ్ యూ హియర్ మీ ఆర్ నాట్ ఆర్ డిడ్ యూ హియర్ మై వర్డ్స్ ఆర్ నాట్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం ఉండబోయే 2 క్వశ్చన్స్. నౌ ద ఫస్ట్ వన్ ఈస్ ఈ పిక్చర్లో కనిపిస్తున్నది మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, పొట్లకాయ. అయితే పొట్లకాయని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో ఈ క్రింది ఆప్షన్స్ ద్వారా తెలియచేయండి. ఆప్షన్ ఏ ఇస్ బాటిల్ గార్డ్, ఆప్షన్ బి ఇస్ స్నేక్ గార్డ్. ఫైండ్ అవుట్ ద కరెక్ట్ వన్ హియర్ అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్ నువ్వు తలుపు మూయడం ఎలా మర్చిపోయావు లేదా తలుపు వేయడం ఎలా మర్చిపోయావు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ సెంటెన్స్ ఈస్ తాళం వేయడం మర్చిపోయాను. ఇది చాలా తరచుగానే యూస్ చేస్తూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో ఐ ఫర్గాట్ టు లాక్ ఇట్ ఈ విధంగా చెప్తాం. ఈ సెంటెన్స్కి రిలేటెడ్ సెంటెన్సెస్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ఐ క్లోజ్డ్ ద డోర్ బట్ ఫర్గాట్ టు లాక్ ఇట్. I closed the door but forgot to lock it. అంటే నేను డోర్ మూసేశాను కానీ తాళం వేయటం మర్చిపోయాను అని. Now the second example is I don't remember whether I locked the door or not. I don't remember whether I locked the door or not. అంటే నేను తలుపుకి తాళం వేశానో లేదో నాకు గుర్తు రావడం లేదు లేదా నాకు గుర్తు లేదు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఇస్ తాళం షూలో పెట్టాను చూడు లేదా తాళం చెవి షూలో పెట్టాను చూడు. చాలామంది ఇలా చెప్తూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో లుక్ ఐ పుట్ ద కీ ఇన్ ద షూ ఈ విధంగా చెప్తాం. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఇస్ ఐ పుట్ ద కీ ఇన్ ద షూ స్టాండ్ సో లుక్ దేర్ కేర్ఫుల్లీ. ఐ పుట్ ద కీ ఇన్ ద షూ స్టాండ్ సో లుక్ దేర్ కేర్ఫుల్లీ అంటే నేను తాళాన్ని లేదా తాళం చెవిని షూ స్టాండ్లో లేదా చెప్పుల స్టాండ్లో పెట్టాను కాబట్టి నువ్వు జాగ్రత్తగా చూడు అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఇస్ ఐ పుట్ ఇట్ రైట్ దేర్ యూ లుక్ రైట్ అగైన్. ఐ పుట్ ఇట్ రైట్ దేర్ యూ లుక్ రైట్ అగైన్ అంటే నేను అక్కడే పెట్టాను నువ్వు మళ్ళీ సరిగ్గా చూడు అని. సెంటెన్స్ నెంబర్ 3 తలుపు తీసి ఎవరు వదిలేశారు ఇలా అడుగుతూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో హూ లెఫ్ట్ ద డోర్ ఓపెన్ ఈ విధంగా అడుగుతాం. హూ లెఫ్ట్ అంటే ఇక్కడ ఎవరు వదిలేశారు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ద డస్ట్ గాట్ ఇన్ బికాజ్ యూ లెఫ్ట్ ద డోర్ ఓపెన్. ఆల్ ద డస్ట్ గాట్ ఇన్ బికాజ్ యూ లెఫ్ట్ ద డోర్ ఓపెన్ అంటే నువ్వు తలుపు తీసి వదిలేయడం వల్ల లేదా నువ్వు తలుపు తెరిచి వదిలేయడం వల్ల డస్ట్ అంతా లేదా చెత్త అంతా లోపలికి వచ్చేసింది అని. ఇంకొక ఎగ్జాంపుల్ హౌ మెనీ టైమ్స్ డు ఐ హ్యావ్ టు టెల్ యూ నాట్ టు లీవ్ ద డోర్ ఓపెన్. హౌ మెనీ టైమ్స్ డు ఐ హ్యావ్ టు టెల్ యూ నాట్ టు లీవ్ ద డోర్ ఓపెన్ అంటే తలుపు తెరిచి వదిలేయొద్దని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని. సెంటెన్స్ నెంబర్ 4 తలుపులు వేసుకొని జాగ్రత్తగా ఉండు ఇలా చెప్తూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో యూ క్లోజ్ ద డోర్ అండ్ బీ కేర్ఫుల్ ఈ విధంగా చెప్తాం.
ఈ సెంటెన్స్కి రిలేటెడ్ సెంటెన్సెస్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ వాట్ ఆర్ యూ డూయింగ్ సో ఫార్ వితౌట్ లాకింగ్ ద డోర్. వాట్ ఆర్ యూ డూయింగ్ సో ఫార్ వితౌట్ లాకింగ్ ద డోర్ అంటే నువ్వు ఇప్పటి వరకు తలుపుకి తాళం వేయకుండా ఏం చేస్తున్నావు అని. సో ఫార్ అంటే ఇప్పటి వరకు అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ వై డిడ్ యూ లీవ్ ద డోర్స్ ఓపెన్. వై డిడ్ యూ లీవ్ ద డోర్స్ ఓపెన్ అంటే నువ్వు తలుపులు తెరిచి ఎందుకు వదిలేశావు లేదా తలుపులు తీసి ఎందుకు వదిలేశావు అని. సెంటెన్స్ నెంబర్ 5 బయట నుండి ఎందుకు గడియ పెట్టావు లేదా ఎందుకు గొళ్ళెం పెట్టావు. మనం లోపల ఉన్నప్పుడు బయట నుండి ఎవరైనా గడియ పెట్టినప్పుడు ఇలా అడుగుతూ ఉంటాం కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ లాచ్ ద డోర్ ఫ్రమ్ అవుట్ సైడ్. వై డిడ్ యూ లాచ్ ద డోర్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఈ విధంగా అడుగుతాం. లాచింగ్ అంటే గడియ పెట్టడం అని. ఫర్ ఎగ్జాంపుల్ when I was in the bathroom Chintu latched the door from outside. When I was in the bathroom Chintu latched the door from outside అంటే నేను బాత్రూంలో ఉన్నప్పుడు చింటూ బయట నుండి తలుపు గడియ పెట్టేశాడు అని. ఇంకొక ఎగ్జాంపుల్ ఇఫ్ యూ latch the door again I will beat you up. If you latch the door again I will beat you up or I will hit you అంటే నువ్వు గనక మళ్ళీ తలుపు గడియ పెట్టినట్లయితే నేను నిన్ను తంతాను అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ తలుపులన్నింటికి గడియ పెట్టావా. ఇలా అడుగుతూనే ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ latch all the doors or not. డిడ్ యూ latch all the doors or not ఈ విధంగా అడుగుతాం. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఈజ్ ద క్యాట్ కేమ్ ఇన్ టు ద హౌస్ అండ్ ఈట్ ద కర్డ్ బికాజ్ యూ forgot to latch the door. The cat came into the house and ate the curd because you forgot to latch the door. అంటే నువ్వు తలుపు గడియ పెట్టడం మర్చిపోవడం వల్ల పిల్లి ఇంట్లోకి వచ్చి పెరుగంతా తినేసింది అని. Now the example number 2 is don't forget to latch the door. Don't forget to latch the door అంటే నువ్వు తలుపు గడియ పెట్టడం లేదా గొళ్ళెం పెట్టడం మర్చిపోకు అని. Now the 7th sentence is ఎవరో తలుపు కొడుతున్నారు చూడు. ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో లుక్ సమ్వన్ ఈజ్ నాకింగ్ ఆన్ ద డోర్. లుక్ సమ్వన్ ఈజ్ నాకింగ్ ఆన్ ద డోర్ ఈ విధంగా చెప్తాం. నాకింగ్ ఆన్ ద డోర్ అంటే తలుపు కొట్టడం లేదా తట్టడం అని. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ గో క్విక్లీ అండ్ సీ హూ నాక్డ్ ఆన్ ద డోర్. గో క్విక్లీ అండ్ సీ హూ నాక్డ్ ఆన్ ద డోర్ అంటే త్వరగా వెళ్ళి తలుపు ఎవరు కొట్టారో లేదా తలుపు ఎవరు తట్టారో చూడు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ ఫీల్ సమ్వన్ నాకింగ్ ఆన్ ద డోర్ ఆర్ ఐ ఫీల్ లైక్ సమ్వన్ ఈజ్ నాకింగ్ ఆన్ ద డోర్ అంటే ఎవరో తలుపు తడుతున్నారని లేదా తలుపు కొడుతున్నారని నాకు అనిపిస్తోంది అని. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ టైంలో తలుపు ఎవరు కొడుతున్నారు ఇలా అనుకుంటూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో who is knocking on the door at this time. Who is knocking on the door at this time ఈ విధంగా చెప్తాం. అదే who will be knocking on the door at this time. Who will be knocking on the door at this time or who would be knocking on the door at this time అంటే ఈ టైంలో తలుపు కొడుతున్నది ఎవరయ్యి ఉంటారు అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ మస్ట్ బి మై ఫ్రెండ్ నేహా who is knocking on the door. It must be my friend Neha who is knocking on the door అంటే తలుపు కొడుతున్నది నా ఫ్రెండ్ నేహానే అయ్యి ఉంటుంది లేదా తప్పనిసరిగా నేహానే అయ్యి ఉంటుంది అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఈజ్ తలుపు ఎందుకంత గట్టిగా వేశావు. ఎవరైనా కోపంలో లేదా చిరాకులో ఉన్నప్పుడు తలుపులని గట్టిగా వేస్తూ ఉంటారు కదా. అయితే దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ స్లామ్ ద డోర్ సో హార్డ్. వై డిడ్ యూ స్లామ్ ద డోర్ సో హార్డ్ ఈ విధంగా చెప్తాం. స్లామింగ్ ఆర్ స్లామింగ్ ద డోర్ అంటే తలుపుని ఒక్కసారిగా గట్టిగా వేయడం అని. ఈ సెంటెన్స్కి రిలేటెడ్ సెంటెన్సెస్ని కూడా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ యూ స్లామ్డ్ ద డోర్ సో హార్డ్ దట్ ఇట్ మేడ్ అ లౌడ్ నాయిస్. యూ స్లామ్డ్ ద డోర్ సో హార్డ్ దట్ ఇట్ మేడ్ అ లౌడ్ నాయిస్ ఆర్ అ లౌడ్ సౌండ్ అంటే నువ్వు తలుపుని గట్టిగా వేయడం వల్ల పెద్ద శబ్దం వచ్చింది అని.
Now the second example is, don't you listen when I tell you not to slam the door? Don't you listen when I tell you not to slam the door? అంటే నిన్ను తలుపు గట్టిగా వేయొద్దని చెప్తే నువ్వు వినవా అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.